అంటే ఈ పిల్లని కోపం తెప్పించే మాటలు అంటే కనుక హ్మ్. ఆమె కోపంలో కానీ బాధలో కానీ ఏదైనా అంటే అయిపోతుంది. హ్మ్. ఆ విషయంలో ఇటు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, హ్మ్. ఇది తప్పదు అంటే శాస్త్రవచనము. హ్మ్. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఆ పిల్ల గుణగణాలు ఏంటంటే కనుక గంభీరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటుంది. హ్మ్. చేజాచే గుణం ఉండదు. హ్మ్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. దీంతో పాటు ఆమె అంతర్ముఖంగా ఎక్కువగా ఉంటుంది. అంటే లైక్ ఇంట్రావర్ట్ అనమాట. హ్మ్. తన కష్టం కానీ తన బాధ కానీ సంతోషం కానీ ఏది ఓపెన్ అవ్వదు హ్మ్. ఆడపిల్ల అయితే కనుక. అయితే చాలా శక్తివంతమైన పవర్ఫుల్ ఆత్మబలం ఉంటుంది ఆ పిల్లకి. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మానసికంగా షీఈ్ వెరీ స్ట్రాంగ్. తర్వాత ఆధ్యాత్మిక పరంగా, తర్వాత దైవిక పరంగా ఈ పిల్ల అంటే ఆ రోజు పుట్టిన అమ్మాయి చాలా స్ట్రాంగ్గా స్టబర్న్గా ఉంటుంది. నిర్ణయాలు తొందరగా తీసుకోదు. తీసుకున్నదంటే దానికి కట్టుబడి ఉంటుంది. దీంతో పాటుగా ఏంటంటే తల్లిదండ్రుల మీద ఎప్పటికీ మమకారం ఉంటుంది. మిగతా ఆడపిల్లలకి ఉంటుంది కానీ ఎక్కువగా పర్సంటేజు ఈ ఆడపిల్లకి. ఎందుకంటే చంద్రుడు మాతృస్థానము, ఎక్కువగా ఆడపిల్లకి అభిమానం ఉంటుందన్నమాట. దీంతో పాటు ఏంటంటే జ్యోతిష శాస్త్ర ప్రకారము ఈ అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లలకు కుటుంబ పరంగా ఆమె చేత ఎక్కువగా వ్రతాలు నోములు చేయిస్తే ఆ పిల్ల చేత పుట్టింటి వారికి అత్తింటి వారికి కూడా చాలా శుభం ఉంటుంది.